Hello all, welcome to our channel. Here is our review of the movie True Lover. మూవీ అయితే బాగుంది భయ్యా. ప్లాట్ విషయానికి వస్తే అరుణ్ అండ్ దివ్య అనే ఇద్దరు కాలేజ్ ప్రేమికులు 6 years రిలేషన్షిప్లో ఉన్న తర్వాత ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. అరుణ్కి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఉన్నా ఇన్వెస్ట్ చేయడానికి మనీ ఉండేది కాదు. దివ్య జాబ్లో జాయిన్ అవ్వమని అడ్వైస్ చేస్తుంది. అక్కడ నుంచి ఇద్దరికి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. లాస్ట్కి లవ్ని సక్సెస్ చేసుకుంటారా లేదా అనేది స్టోరీ. ఇలాంటి స్టోరీస్ రొటీన్గానే ఉంటాయి, కానీ డైరెక్టర్ తీయాలి అనుకునే విజన్ బట్టి ఆడియన్స్కి మూవీ నచ్చుతుందా లేదా అని అర్థమైపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ టుడే తీసుకుందాం. ఆ మూవీ స్టోరీ అండ్ థీమ్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ డైరెక్టర్ తీసిన విజన్ ఆడియన్స్కి చాలా బాగా నచ్చింది. అదే డైరెక్టర్స్లో ఉండే మ్యాజిక్. ఈ మూవీ విషయానికి వస్తే హాఫ్ బేక్డ్ ఎగ్ ఆమ్లెట్లా ఉంది. అంటే మూవీ సీరియస్ నోట్ మీద వెళ్తూ ఉంటుంది. కొన్ని హార్ట్ ఫెల్ట్ సీన్స్ ఉన్నాయి. క్యారెక్టర్స్ డిజైనింగ్ కూడా చాలా బాగా క్రియేట్ చేసుకున్నారు. కానీ మూవీలో అన్నెసెసరీ క్యారెక్టరైజేషన్స్ అండ్ గ్లమ్జీనెస్ వల్ల మూవీకి కనెక్ట్ అవ్వలేకపోయా. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మణికంఠన్ యాజ్ అరుణ్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. గుడ్ నైట్లో తన యాక్టింగ్ నాకు చాలా నచ్చింది. అండ్ ఈ మూవీలో తన క్యారెక్టర్కి డిఫరెంట్ షేడ్స్ ఉన్నా సరే తన యాక్టింగ్ పొటెన్షియల్తో బాగా పుల్ చేశాడు. శ్రీగౌరి యాజ్ దివ్య ఈజ్ బ్యూటిఫుల్. మ్యాడ్లో ఈ ముద్దుగుమ్మ చాలా బాగా షైన్ అయ్యింది అండ్ ఈ మూవీలో హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎం నాట్ అప్ టు ద మార్క్. ఫైనల్లీ ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పర్లేదు, చూడొచ్చు. కొంచెం బ్లాగ్ ఉంటుంది అనుకోండి, అది నెగ్లెక్ట్ చేసేయగలమని మీరు అనుకుంటే ఈ మూవీ చేసేయచ్చు. ఓవరాల్ అ గుడ్ మూవీ. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5.